హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు డేట్ వచ్చేసరికి 27/4/2026. ఈరోజు అయితే మాత్రం మనం బ్యాడిగి, గుంటూరు, వరంగల్, ఖమ్మం మార్కెట్ల గురించి దగ్గర మనం వీడియో చేయక 20 రోజులు అవుతా ఉంది. గ్యాప్ వచ్చిందంటే కొంచెం రకరకాల ప్రాబ్లమ్స్, మార్కెట్ తెలుసుకోవాలి అని ఉంది. కానీ రకరకాలు మార్కెట్ అసలు ఏ విధంగా బ్యాడిగికి వెళ్ళే చేద్దాం అనుకున్నా, కానీ ఎండ విపరీతంగా ఉంది, వెళ్ళడానికి కూడా అంతగా సహకరించట్లేదు. ఈరోజు బ్యాడిగి మార్కెట్లో పరిస్థితి ఏ విధంగా ఉంది, గుంటూరులో ఏ విధంగా ఉంది, అసలు మీ ఊర్లో ఏం నడుస్తూ ఉంది అనేది మనం పూర్తిగా తెలుసుకోవాలంటే ఖచ్చితంగా మనం చెప్పే కంటెంట్ మీకు మనం నారు గురించి చెప్తా ఉన్నా, టమోటా నారు గురించి చెప్తున్నా, మిరప గురించి చెప్తా ఉన్నా, మీకు విత్తనాల గురించి చెప్తా ఉన్నా. మన దగ్గర ఇప్పటికి 10 రకాల వెరైటీలు ఆల్రెడీ బెడ్ల మీదకి ఎక్కింది, నారు రెడీగా ఉంది పెరగడానికి కూడా. మీకు అన్నీ చెప్తా ఉన్నా, కానీ షేర్ చేయండి. ఖచ్చితంగా మనం చెప్పే కంటెంట్ ఎక్కడా దొరకదు. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఖచ్చితంగా ఏదో ఒక రోజు మీకు యూజ్ అవ్వడానికి ఖచ్చితంగా మన ఛానల్ యూజ్ అవుతుంది. ఎందుకంటే భవిష్యత్తులో మనం విత్తనాలు అందిస్తూ ఉన్నాం, ఖచ్చితంగా మందులు అందిస్తూ ఉంటాం, త్వరలో ఇంకా మీకు నారు అందిస్తూ ఉన్నాం. ప్రతి ఒక్కటి రైతుకు సంబంధించిన ప్రతి వెరైటీ మన దగ్గర దొరుకుతూ ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా మీరు సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఖచ్చితంగా మంచి కంటెంట్ ఇచ్చే ఛానల్ అంటే ఎండి హసన్ అగ్రిటెక్ అనే ఛానల్ అనేది మీకు భవిష్యత్తులో ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఛానల్ చూసి వదిలిపెట్టుకోవాలనే ఆలోచనతోటి కొంచెం మానుకోండి. ఎందుకంటే మన దగ్గర నారు దొరికిద్ది, విత్తనాలు దొరుకుతాయి. డైలీ కర్ణాటక, గుంటూరు, వరంగల్, ఖమ్మం మార్కెట్ల గురించి చెప్తున్నాం. ఉదయాన్నే టమోటా, పచ్చిమిరప రేట్లు చెప్తా ఉన్నాం. భవిష్యత్తులో ఇంకా రకరకాల రేట్లు చెప్పడానికి అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా సోది అనుకోండి, ఇంకోటి అనుకోండి, ఖచ్చితంగా మన ఛానల్ను సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈరోజు మనం బ్యాడిగి మార్కెట్ చూసుకుంటే ఈరోజు దగ్గర 20,000 బస్తాలు అయితే రావడం అయితే జరిగింది. చాలా షార్టేజ్ కనిపిస్తూ ఉంది, కానీ మార్కెట్లో అయితే మాత్రం చలనం మనం అనుకున్నంత స్థాయిలో లేకపోవడం చాలా విచారకరం. కానీ దాన్ని ఆలోచన చేసుకుని నేను అందుకే చెప్తా ఉన్నా, డబ్బి కానీ కడ్డీ కానీ 55 వరకు మాత్రమే ఉంటుంది. ఏ విధమైన పరిస్థితుల్లో కూడా పెరిగే ఛాన్స్ ఉండదు. భవిష్యత్తులో ఎలా ఉంటుందో ఎవరు చెప్పలేరు అని మీకు ఫస్ట్లో చెప్తా ఉన్నా. 55 కొంచెం ఛాన్స్ ఉండే అవకాశం ఉంటుంది. ఏదైనా జరగవచ్చు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మార్కెట్ను ఎటువంటి దారి తీయడానికైనా అవకాశం కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి రైతులు కొంచెం ఆలోచన చేయండి. ఈరోజు అదే ఖమ్మం విషయానికి వచ్చేసరికి 25,000 బస్తాలు వచ్చినాయి. గుంటూరు విషయానికి వచ్చేసరికి 1,15,000 బస్తాలు. అప్పుడే ప్రతిరోజు 20 నుంచి 25,000 బస్తాలు ఏసీ బస్తాలు జనవరిలో, ఫిబ్రవరిలో పెట్టిన వాళ్ళు సంథింగ్ పెట్టడం అయితే జరుగుతూ ఉంది. అదే వరంగల్ విషయానికి వచ్చేసరికి 35,000 బస్తాలు వచ్చినాయి. ప్రతిరోజు వరంగల్ కానీ, గుంటూరు కానీ, ఖమ్మం కానీ, బ్యాడిగి కానీ ఈ 3 మార్కెట్లకు సెలవులు ఉండవు. ప్రతిరోజు వెళ్తుంది సరుకు. మార్కెట్ నడుస్తూ ఉంటుంది ఎక్కడో చోట. అప్పుడు వేరు పరిస్థితులు, ఇప్పుడు వేరు. ఎక్కడికైనా వెళ్తాడు రైతు. ప్రస్తుతం అవసరానికి వాళ్ళ ఖర్చుల నిమిత్తమో సంథింగ్ అవసరం లేకపోతే ఏసీలో పెట్టుకునే వాళ్ళు వెళ్తూ ఉంటారు సహజంగా. మీ ఊర్లలో స్టాక్ ఎంతవరకు ఉందో కూడా కొంచెం కామెంట్ చేయండి. ఖచ్చితంగా ఈరోజు ఏ ఊరు నుంచి చూస్తున్నారో ఖచ్చితంగా కామెంట్ చేయండి. ప్రతి ఒక్కరు ఏ ఊరు నుంచి చూస్తున్నారో మన ఛానల్ తెలియాలి, అందరికీ విషయం అనేది అర్థం అవ్వాలనే ఉద్దేశంతో నేను కూడా. ఎందుకంటే మీరు ఈ సంవత్సరం, పోయిన సంవత్సరం వేసిన దానికంటే ఈ సంవత్సరం తక్కువ వేయాలా ఎక్కువ వేయాలంటే ఖచ్చితంగా ఎంత వేసారో అంత వేసుకోండి. కొత్త వాళ్ళు కొంచెం వేయడానికి కొంచెం తహతహలాడుతుంటారు. కాబట్టి దయచేసి ఎక్కువ వేసి మీరు రిస్క్ పడొద్దు. నాది నర్సరీ అయినా పోయిన సంవత్సరం చెప్పా, ఈ సంవత్సరం కూడా చెప్తా ఉన్నా, ఎక్కువ వేసుకొని మీరు రిస్క్ చేయొద్దు. ఈరోజు ఇంకా బ్యాడిగి మార్కెట్కి ఈరోజు 55,000 డబ్బీ అయితే మాత్రం 30,000 కానించి 55,000 వరకు అయితే వేయడం అయితే జరిగింది ఈరోజు. అదే కడ్డీ చూసుకుంటే మనకు 52,000 వరకు వేయడం అయితే జరిగింది. క్వాలిటీని బట్టి మార్కెట్ అనేది నడుస్తూ ఉంటుందన్నా. దయచేసి ఎవరు కూడా ఎక్కువ ఆలోచన పెట్టుకోవద్దు. మార్కెట్ను బట్టి పరిస్థితులు నడుస్తూ ఉంటాయి. డబ్బీ చూసుకుంటే మనకు 30,000 కానించి 55,000 వరకు వేస్తూ ఉన్నారు. అదే కడ్డీ చూసుకుంటే మనకు 30,000 కానించి 52,000 వరకు వేయడం అయితే జరుగుతూ ఉంది. 2043 చూసుకుంటే మనకు ఎక్కువ శాతం 20,000 కానించి 34,000-35,000 వరకు. పోయిన వారం అయితే 40,000 కూడా వేశారు. అదే 5531 చూసుకుంటే మనకు 15,000 కానించి 24,000 వరకు వేయడం అయితే జరుగుతూ ఉంది. డీడీలు అయితే 17,000 కానించి 20,000, కడ్డీ తాలు 11,000 కానించి 13,000. మనకు అదే సర్పన్ 102 చూసుకుంటే 20,000 కానించి 43,000 వరకు వేయడం అయితే జరుగుతూ ఉంది. అదే కనుక మనకు 5531 తాలు 13,000 కానించి 14,500, కలగలుపులు 13,000 కానించి 15,000. మార్కెట్ అయితే స్టడీగా ఉంది, క్వాలిటీ అయితే వీక్గా ఉంది. అదే ఏసీ బస్తాలు 2,000 బస్తాలు వచ్చినాయి. 2043 30,000 కాంచి 35,000.
5531 22,000 కాంచి 24,000 వరకు వేయడం అయితే జరుగుతూ ఉంది. అదే గుంటూరుకు అయితే 1,15,000 బస్తాలు వచ్చినాయి. తేజ 17,000 కానించి 20,800, ఎక్కువ శాతం 18,000 కానించి 20,000, 2043 26,000 కానించి 33,000, T355 బ్యాడ్కి 19,000 కానించి 23,000, సింజంట 5531 18,000 కానించి 22,000, డీడీలు 19,000 కానించి 21,000, డీలక్స్లు ఉంటే 22,000, పాలా రకాలు 18,800, 341 దేశవాళ రకాలు 19,000 కానించి 22,000, భద్రాచలం రకాలు 18,000 కానించి 22,000, నెంబర్ ఫైల్ 19,000 కానించి 22,000, 273 కుబేరా 20,000 కానించి 23,000, 334 సూపర్ టెన్లు 19,000 కానించి 23,000, ఆర్మూరు 17,000 కానించి 19,500, రోమి 26 17,000 కానించి 19,000, షార్పులు 17,000 కానించి 19,000, 20,000 కూడా వేయడం అయితే జరుగుతూ ఉంది. రోమి 26లు క్లాసిక్ 19,000 కానించి 20,000, డీలక్స్లు 21,000, బంగారం 19,000 కానించి 21,000, బుల్లెట్లు 18,000 కానించి 20,000, ఎల్లో మిర్చి 18,000 కానించి 24,000, తేజ తాలు 13,000 కానించి 14,500, కొన్ని రకాల తాలు 12,000 కానించి 14,000, సీడు తాలు 11,000 కానించి 15,000. మార్కెట్ అయితే మాత్రం స్టడీగా ఉందన్న. మీకు క్వాలిటీ లేకపోవడం వల్ల అటువంటి రకాలు అయితే చెప్పడం అయితే జరుగుతూ ఉంటుంది. ఖమ్మం మార్కెట్కి అయితే 25,000 బస్తాలు వచ్చినాయి. తేజ 20,200 వేశారు, మీడియంలు 20,000, మనకు 12,000 కానించి 14,000 తాలు వేశారు. మనకు అదే వరంగల్ విషయానికి వచ్చేసరికి మనకు 35,000 బస్తాలు అయితే రావడం జరిగింది. తేజ 20,500, 341 22,000, వండర్ హార్ట్లు 31,000, దీపిక 25,500, 5531 22,500, టమోటా మిర్చి 31,500, సింగల్ పట్టి 33,000, ఎల్లో మిర్చి 20,000. ఇది ఓవరాల్గా మార్కెట్ల పరిస్థితి ఆ విధంగా ఉంది ఫ్రెండ్స్. ఖచ్చితంగా మనమైతే ఇప్పటి నుంచి కంటిన్యూగా అప్డేట్లు ఇస్తాం. నెక్స్ట్ వీక్ అయితే మాత్రం బ్యాడ్కి వెళ్ళడానికి ట్రై చేస్తా. ఖచ్చితంగా మీకు అప్డేట్లు అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. ఖచ్చితంగా మన ఛానల్ సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ మరి.